నీతులు ఉంది అని చెప్పి నేను ఊరుకా నుంచి వచ్చిన, కాకపోతే చాలా పెద్ద నీతులు ఉన్నాయి సినిమాలో, చాలా మంచి మెసేజ్ ఉంది. మత్తునోనికి నీతి ఉంది, ప్రేమించడానికి నీతి ఉంది. ఈ సినిమాలో చాలా తీరంగా నీతులు కాదు, మత్తులలో వయతులకు నీతులు రా అని చెప్పవచ్చు పర్టికులర్ గా. సినిమా చాలా బాగుంది. ఇంకోటి మనం బేబీ మూవీలో ఆయన మనకు గెలిచిన హీరోనే, బేబీ మూవీలో విరాజు ఇంక ఏమన్నా యాక్టింగ్ సూపర్ సూపర్ డూపర్ చేసినాడు. అదే కాక కంటెంట్ ఉంది, మెసేజ్ ఉంది సినిమాలో, చూడాలన్న ఫీల్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎంతమంది పెద్ద పెద్ద హీరోలను తీసుకుపోయి చెత్తలు వాడేస్తారు, ఇండస్ట్రీ ఏడుకోవద్దు. చిన్న చిన్న హీరోలు అయినా ఇంత మంచి కంటెంట్. బేబీ సినిమా ఇంకా ఇట్టుగా విరాజ్ అంటేనే ఇంకా ఎవరు గెలవనంటూ లేదు. ఆ హీరోతో పాటు సినిమాలో బేబీలో వైష్ణవ్ ఉంది కదా, సేమ్ ఆమెలకని ఉంది అన్న హీరోయిన్, సేమ్ గిట్టు చూస్తే వాడము కొంచెం సేమ్ హైట్ కూడా అంతే ఉంది ఆమె. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్. శ్రీరంగ నీతులు నేర్చుకోవాలా. చెడిపోయే ప్రతి ఒక్కరికి మంచి నీతి ఉంది సినిమాలో. సినిమా మంచి మెసేజ్ ఉంటే ప్రతి ఒక్క పబ్లిక్ ఆదరిస్తారు. శ్రీహాస్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అతని యాక్టింగ్ ద్వారా నిజంగా అంటే ఒక యూత్ ఎలా చెడిపోతారు, యూత్ కి కావాల్సిన మెసేజ్ ఏంది, యూత్ కి ఎలాంటిది కంటెంట్, యూత్ ఏ విధంగా చెడిపోతున్నారో దాని గురించి పర్టిక్యులర్ గా అతని నటన విశ్వరూపం చూపించి ప్రాణం పెట్టి ఒక యాక్టింగ్ కి చూపించేసినారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ హిట్ కొడుతుంది, ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి. నీ కొడుకు చెడిపోతున్నాడా, తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో పాడేయి, సినిమా థియేటర్లో తీసుకొచ్చి పాడేయి. ఎవరిని బిడ్డ ప్రేమిస్తుందా, తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో వాడేయి. తనకల భార్య నీ చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, నేర్చుకొని నీ బిడ్డ నీ కొడుకు అందరు మారాలా. సినిమా చాలా బాగుంది, బ్రహ్మాండమైన సినిమానా. కానీ ఒక చాలా పెద్ద హీరో చేయాల్సిన సినిమా కానీ ఇంకా వచ్చింది అట్లనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వెంకటేష్ అట్లాంటి వాళ్ళు చేయాల్సింది. మంచి సినిమా, మంచి కంటెంట్, చాలా బాగుంది, చాలా నచ్చుతుంది ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. ఇందులో అది తెలియదు అనమాట, లింకప్ ఉంటది. బట్ ఒకటే నిజంగా బ్రో, ఇందులో అయితే మూడు ప్యారల స్టోరీ రన్ అవుతుంటది. ఒకటేమో మన సుహాస్ అన్నది, ఒకటేమో మన ఏమంటారు రత్నం అన్నది, ఇంకోటేమో మన అమ్మ రోహిణిది, అండ్ మన బేబీ సినిమా సెకండ్ హీరో విరాజ్ ఉంది. సో ఎంత నీట్ గా అంటే ఎంత షటిల్ గా యాక్ట్ చేశారంటే ప్రతి యాక్టర్. నాకు విరాజ్ అన్న యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. సుహాస్ అన్న అసలు ప్రతి మూవీలో ఇంకొక మెట్టు ఎదుక్కుంటూ పోతుండు. నాకైతే చాలా బాగా నచ్చింది సుహాస్ అన్న యాక్టింగ్. అందులో ఫన్ సీన్స్ ఉంటుంది, రియల్ ఎమోషన్స్ ఉంటుంది. దీనికోసమా మనం ఇంత చేస్తుంది అని చెప్పి మీరు సినిమా చూస్తేనే, మీకు నేను రివీల్ చేయట్లేదు, మీరు సినిమా చూడండి. నాకైతే చాలా బాగా జెన్యూన్ గా అనిపించింది. కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇందులో మంగ్లీ ఒక సాంగ్ పాడింది లాస్ట్ లో, అది ఎమోషనల్ గా బాగుంటది. అండ్ రత్నం అన్న క్యారెక్టర్ అయితే నిజంగా ఒక అబ్బాయి నిజంగా మన ఇంట్లో కొడుతున్న అబ్బాయి లెక్క చాలా అంటే చాలా న్యాచురల్ దిగిపోయింది అనమాట. రేటింగ్ ఇందులో నాకు రేటింగ్ చెప్తా ఒక నిమిషం బ్రో. ఇందులో నాకు ఫాదర్ అండ్ సన్ ఎంత సెంటిమెంటల్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఒక కొడుకు కోసం ఒక డాడీ పోలీస్ స్టేషన్ కూడా రావడానికి సిద్ధపడతాడంటే అది బాగా నచ్చింది నాకు. ఇందులో సుహాస్ అన్న యాక్టింగ్ ఎస్పెషల్లీ చెప్పాలా అన్న, ప్రతి మూవీలో ఇంకో మెట్టు ఎదుక్కుంటూ పోతుందని చెప్తున్నా కదా. సుహాస్ అన్న ఆల్వేస్ సూపర్. రేటింగ్ వచ్చేసి ఎంత 5కి 4 ఇస్తా బ్రో. నాకైతే బాగా నచ్చింది.